రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, టీవీఎస్ మోటార్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక అలాగే అవెన్యూ సూపర్ మార్కెట్స్, ఎన్టీపీసీ, అదానీ పవర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సార్, మరి గత సంవత్సరం ట్రేడింగ్ సెషన్లుగా నిఫ్టీ సుమారు 300 పాయింట్ల పరిధిలోనే కదులుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏమో 58,500 స్థాయిని దాటలేకపోతుంది. మరి ప్రస్తుతం మార్కెట్ లో జరుగుతున్న అసలు గేమ్ ఏమిటి? అదే విధంగా అసలు ఈ పరిస్థితుల్లో చార్ట్స్ ఏం సూచిస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? మీరు అన్నట్టు లాస్ట్ 5 to 7 ఆర్ మేబీ 10 సెషన్స్ లో కూడా నిఫ్టీ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవటం చేసామండి. సో దీనికి ముందుగా మనం 11th జూన్ లోకి వెళ్ళి చూస్తే కనుక 23,000 ఉన్న నిఫ్టీ ఆల్మోస్ట్ 16th జూన్ అంటే 5 సెషన్స్ లోనే ప్రాబ్లీ 24,000 దాకా వెళ్ళటం చేసాం. సో ఈ 1000 పాయింట్స్ పెరిగినాక ఆల్మోస్ట్ 16th జూన్ నుంచి ఈ రోజు వరకు అంటే క్లోజ్ టు 15 సెషన్స్ గా మనకి ఆఫ్ కోర్స్ సాటర్డేస్ 2-3 తీసేస్తే కనుక 10 to 12 సెషన్స్ గా మనకి నిఫ్టీ అనేది ఒక టైట్ రేంజ్ లో ఎక్స్టెండింగ్ టాప్స్ అవుతాం తప్ప బ్రేక్అవుట్ అనేది మనకి ఎక్కడ కనపట్లేదు. సో ఫస్ట్ టాప్ 24,189 అండ్ సెకండ్ టాప్ 24,261 నిఫ్టీ వెళ్ళటం చేసాం. అఫ్ కోర్స్ లోవర్ లెవెల్స్ లో కూడా సపోర్ట్స్ అయితే చాలా చాలా క్లియర్ గా ఎమర్జ్ అవుతుంది. 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 23,870 అనేది ఒక మేజర్ సపోర్ట్ అండ్ 2-3 టైమ్స్ కూడా అది టెస్ట్ చేయడం కూడా మనం చూసాం. సో ఇప్పుడే మీరు అన్నట్టు లాస్ట్ 10 సెషన్స్ గా కూడా 300 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ 23,800 నుంచి ఆల్మోస్ట్ 24,100 or 200 ఎక్స్టెండింగ్ మనం పెట్టుకుంటే కనుక. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కనుక ఆప్షన్స్ ప్లే అనేది ఎక్కువ జరుగుతుంది. గేమ్ అంతా మొత్తం ఆప్షన్స్ లో ఈ రోజు ఉంది కాబట్టి 1 day 120 పాయింట్స్ అప్ అండ్ 1 day 120 పాయింట్స్ డౌన్ లో టోటలీ ఎక్స్పైరీ వీక్లీ అండ్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉన్న గేమ్ అంతా జరుగుతుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ నిఫ్టీ ఒక టైట్ రేంజ్ లోనే ఉండే ఛాన్సెస్ ఉంది ఫర్దర్ గా, అన్లెస్ ఒక బ్రేక్అవుట్ వస్తే తప్ప. 24,422 అనేది 200-day మూవింగ్ యావరేజ్ అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే దాన్ని మనం బ్రేక్అవుట్ గా పరిగణిస్తాం. అట్ ద సేమ్ టైం 20-day మూవింగ్ యావరేజ్ 23,870 ఉన్నప్పటికీ మనకు ఒక గ్యాప్ ఫార్మేషన్ అనేది జరిగింది 12th జూన్ రోజు. ఆ గ్యాప్ లో చూస్తే కనుక 23,645. సో అదే ఒక మేజర్ సపోర్ట్ గా మనం పరిగణిస్తాం. ఆల్ ఇన్ ఆల్ మేజర్ జోన్ మనం చూస్తే 23,600 అండ్ 24,500 అండ్ ఇమీడియట్ ఆర్ ఇంటర్మీడియట్ జోన్ గా మనం నిఫ్టీని అనుకోవాలంటే 23,870 నుంచి మొన్నటి స్వింగ్ హై 24,261 వరకు కదలాడే ఛాన్స్ ఉంది. బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ మీరు అన్నట్టు ఐ థింక్ 58,500 అనేది ఒక కీ రెసిస్టెన్స్ గా యాజ్ ఆఫ్ నో కనపడుతుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే కనుక లాస్ట్ 4 to 5 వీక్స్ లోనే 53,000 నుంచి 58,000 అంటే 10% పెరగటం చూసాం. ఎప్పుడైతే ఇలాంటి బిగ్ మూవ్స్ వస్తాయో కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ అండ్ సెక్టర్ రొటేషన్ కూడా జరుగుతుంది కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా గమనిస్తే లాస్ట్ 3 57,000 నుంచి 58,000 జస్ట్ 1,000 to 200 పాయింట్స్ మూవ్మెంట్ లోనే ఉంది అని చెప్పుకోవాలి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనకి 20-day మూవింగ్ యావరేజ్ చూస్తే 57,000 దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ. దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. సో ఇప్పుడే మనం అనుకున్న 58,700 ఒకవేళ దాటింది అనుకుంటే కనుక 60,180 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనం రేంజ్ చెప్పుకోవాలంటే యాజ్ ఆఫ్ నౌ 56,900 నుంచి మేబీ 59,100 వరకు బ్యాంక్ నిఫ్టీ అనుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్. ముందుగా ఒక కాల్ తీసుకుందాం. కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్కారం అండి రాజేందర్ గారు. ఒక 2 స్టాక్ సార్, కరోనా రెమెడీస్ ఏ రేట్ లో తీసుకోవచ్చు ఫ్రెష్ బై. ఇంకొకటి నా దగ్గర టీపీఎల్ ప్లాస్టిక్స్ అని ఉన్నాయి సార్, ప్రాఫిట్ లో ఉన్నాను, ఎక్కడి వరకు ఉంచుకోవాలి సార్? టీపీఎల్ ప్లాస్టిక్స్ ఇట్స్ స్మాల్ యూనిట్ ఉన్న స్టాక్ అండి. ఇది 72-73 గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఐ థింక్ మనకి 2024 లో మోస్ట్ ఆఫ్ ద
మిడ్ క్యాప్స్ ఏవైతే హై ఫామ్ అయ్యేది కూడా 136 దాకా ఫామ్ అయ్యి అరౌండ్ 50 కూడా లో రావటం చూసాం. లాస్ట్ 5 months నుంచి ఒక కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది స్టాక్ లో. సో నా ఉద్దేశంలో దీనికి ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది 81 దగ్గర ఉంటుంది. సో కరెంట్లీ 72 దగ్గర ఉంది. మేబీ ఇంకో 9 రూపీస్ పెరిగితే అదొక ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 93 దగ్గర సెకండ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో బిట్వీన్ 80 and 90 మధ్యలో మీరు టీపీఎల్ ప్లాస్టిక్ అమ్మే ప్రయత్నం చేయొచ్చు. బట్ దీనికి స్టాప్ లాస్ కూడా మస్ట్ అండి. క్లోజ్ బిలో 63 స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గుంటూరు నుంచి సాయి కృష్ణ గారు కాల్ చేశారు. సాయి కృష్ణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. జిఏఈఎల్ స్టాక్ ఈ రేట్ లో పర్చేస్ చేయొచ్చా? ఏ స్టాక్ అన్నారండి? జిఏఈఎల్, గుజరాత్ అమూరియా ఎక్స్పోర్ట్స్. యా, సో రైట్, ఎగ్జాక్ట్లీ. ఈ స్టాక్ మనకి లాస్ట్ 2024 మార్చ్ లో 205 దగ్గర టాప్ అవుట్ అవటం చేసామండి. అండ్ ఈవెన్చువల్లీ 2025 లో ఒక 98 లో ఫామ్ అయింది. అండ్ ఈవెన్చువల్లీ 26 లో కూడా అరౌండ్ 102 దగ్గర లో ఫామ్ అవటం చేస్తున్నాం. సో హైయర్ హైస్ ఫార్మేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది స్టాక్ లో. 164 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈవెన్చువల్లీ ఇది 206 వరకు కూడా వెళ్ళే పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. మేబీ ఇట్ మై టేక్ 3 to 5 quarters. సో నా ఉద్దేశంలో ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనకుండా అక్యుములేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. కరెంట్లీ 164 దగ్గర ఉంది. ఒక మేజర్ సపోర్ట్ దీనిది 140 దగ్గర ఉంటుంది, విచ్ ఈస్ 200-day మూవింగ్ యావరేజ్. అండ్ స్వింగ్ లో చూస్తే కనుక 151. సో 162 నుంచి 151 మధ్యలో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు ఈ స్టాక్ ని, జిఏఈఎల్ ని. అండ్ ఈవెన్చువల్లీ ఒక 1 year 1.5 year హోల్డ్ చేస్తే కనుక ప్రాబ్లీ ఆల్ టైమ్ హై ఆర్ 2024 హై ఏదైతే ఉందో 207 వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శ్రీనివాసరావు గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. శ్రీనివాసరావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. ఇన్ఫోసిస్ అవుతుంది, ప్రీ కాల్ అవుతుంది మేడం. ఐ థింక్ ఐటీ నేమ్స్ దట్ మనందరం చూస్తున్నాం అండి. చాలా చాలా డిసప్పాయింట్ చేసిన దాఖలాలు మనం చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో వి షుడెంట్ బై ఇన్ఫోసిస్ అని నా ఉద్దేశం. అఫ్ కోర్స్ ఈరోజు 4% అప్ మూవ్ వచ్చింది. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే మల్టీ ఇయర్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇన్ఫోసిస్. కనుక మనం చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ 2023 లో ఏదైతే ఉందో 1185 కూడా బ్రీచ్ అయ్యి, ఇన్ఫాక్ట్ 2020 కోవిడ్ టైంలో లో కూడా ఈ స్టాక్ బ్రీచ్ అవటం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 1011 వస్తే కనుక కోవిడ్ టైం లో ఇన్ఫాక్ట్ 982 ఆల్రెడీ వచ్చింది. సో 6 years లో ఉన్నప్పుడు స్టాక్ ని ఓన్లీ ఫర్ ట్రేడింగే కొనాలి తప్ప ఇన్వెస్ట్మెంట్ కి డెఫినెట్లీ నో అనే నా సజెషన్. సో ఒకవేళ మీరు కొన్నా కూడా కౌంటర్ బెట్ కింద తీసుకోవాలి తప్ప ట్రెండ్ ఫాలోయింగ్ చేసే వాళ్ళు ఇన్ఫోసిస్ మాత్రం 80% లో కొనకూడదు. ఒకవేళ కొన్నా కూడా 980 స్టాప్ లాస్ కంపల్సరీ. 1031 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఒకవేళ ఈ పుల్ బ్యాక్ కంటిన్యూ అయితే కనుక 1130 1140 వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 50 రూపీస్ రిస్క్ అండ్ 100 రూపీస్ రివార్డ్ ఉంటుంది ఇన్ఫోసిస్ లో యాజ్ ఆఫ్ నౌ. సో ట్రేడింగ్ బెట్ తప్ప ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రికాల్ కూడా ఆల్మోస్ట్ న్యూ లైఫ్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. అఫ్ కోర్స్ 2 years బ్యాక్ 690 దాకా వెళ్ళటం చూసాం ఈ స్టాక్. సో ఈవెన్చువల్లీ ఈ జనవరిలో బ్రేక్అవుట్ వచ్చింది, అది కూడా 693. నా ఉద్దేశంలో ఈ స్టాక్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇక్కడ 612 నుంచి 560 మధ్యలో అక్యుములేట్ చేస్తే ప్రికాల్. ఈవెన్చువల్లీ 3 digit ఏదైతే ఉందో 1000 to 1200 వరకు కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. బళ్ళారి నుంచి గోవర్ధన్ గారు కాల్ చేశారు. గోవర్ధన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, శ్రీరామ్ ఫైనాన్స్ ఫ్రెష్ బై తీసుకోవాలనుకుంటున్నాం 1 year కోసం. అండ్ అవాంటర్ లో 126 లో ఉన్నాయి సార్. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? శ్రీరామ్ ఫైనాన్స్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. ఒకటే ప్రైస్ లో కొనుక్కుంటే మీరు 2-3 price పాయింట్స్ చూసుకోవాలి. ఎందుకంటే దీని రేంజ్ మనం చూస్తే కనుక ఫిబ్రవరిలో 1106 దగ్గర టాప్ అవుట్ అయ్యి 860 లో కూడా రావటం చేసాం. నా ఉద్దేశంలో నెక్స్ట్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అంటే 1-2 months ఇది ఒక రేంజ్ లో స్పెండ్ చేసే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 900 అండ్ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 1100. సో యాజ్ ఆఫ్ నౌ మనం నియర్ టు ద అప్ సైడ్ రేంజ్ లో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆగి కొంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని నా ఉద్దేశం. లేదు ఈ స్టాక్ ని ఎస్ఐపి మోడ్ లో చేయాలి అంటే కనుక 1050 నుంచి 900 వరకు అక్యుములేట్ చేయొచ్చు. 1 year టైం ఫ్రేమ్ లో 10 to 15% కైండ్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అవెంటల్ ప్రాబ్లీ ప్రీవియస్ లైఫ్ టైమ్ హై ఇది 2025 లో 215 రావటం చేసాం. ఆ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఇమీడియట్లీ కనిపిస్తుంది. అంటే 1 to 2 quarters 6 months లో అట్లా 180 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈవెన్చువల్లీ ఈ స్టాక్ కూడా 155 అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంటుంది లాంగ్ టర్మ్, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. కరెంట్లీ 179 ఉంది అవెంటల్. బిట్వీన్ 179 and 155 మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఇది 215 దాటింది అంటే కనుక 240, 260 లెవెల్స్ అనేది ఓపెన్ అవుతాయి. రైట్ సార్. మురళీమోహన్ గారు అడుగుతున్నారండి, కోహెన్స్ లైఫ్ సైన్స్ 1450 దగ్గర కొన్నారంట అండి, అలాగే లారెన్స్ ల్యాబ్స్ వచ్చేసి 1410 దగ్గర కొన్నారంట సార్. హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు సార్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, లారెన్స్ ల్యాబ్ మనం చార్టికల్లీ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లోనే ఈ స్టాక్ డబుల్ అవుట్ అని చూసాం. సో 2025 మార్చ్ లో అంటే 1 year బ్యాక్ ఈ స్టాక్ 515 రూపీస్ ఉంది. ఈవెన్చువలీ మోర్ దాన్ డబల్ 3 times కూడా అయిపోవటం చేసాం. సో 1 year లో 3 times అయిన స్టాక్ ఇక్కడ నుంచి ఎంత పొటెన్షియల్ ఉంది అంటే కనుక అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి 1650, 1700 పొటెన్షియల్ ఉంది. ఒకవేళ మనం 1000 లో కొనుంటే కనుక 40-50% రివార్డ్ కోసం రిస్క్ తీసుకోవచ్చు. బట్ మీరు కొన్నది 1400 లో కొన్నారు కాబట్టి కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది ఈ స్టేజ్ లో. సో మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయటం, అండ్ సెకండ్ థింగ్ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం. సో దట్స్ అప్ టు యూ వాట్ టు టేక్. స్టాప్ లాస్ అనేది 1380 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్, అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదు అంటే కనుక ప్రాబ్లీ 1600 ఆ లెవెల్ వస్తే కనుక అక్కడ మీరు యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అని నా ఉద్దేశం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, చిత్తూరు నుంచి రాజు గారు కాల్ చేశారు. రాజు గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ 250 లో ఉన్నాయి, కుఫిడ్ 86 లో ఉన్నాయి. లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేయొచ్చు సార్. రెండో స్టాక్ ఏదన్నారండి? కుఫిడ్ సార్, కుఫిడ్ 86 లో ఉన్నాయి. మీరు కొన్న ప్రైస్ ఎక్సలెంట్ అండి. సో ఈ స్టాక్ లో మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటూ రన్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. లాస్ట్ మార్చ్ లో ఇది 11 రూపీస్ ఉన్న స్టాక్ 194 అయింది, అంటే మోర్ దాన్ 15% పెరిగి 15 times పెరిగిన స్టాక్ ఇది. ఇలాంటప్పుడు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ మీరు ఈవెన్చువలీ మీ కాస్ట్ ప్రైస్ కి డబల్ ఉంది ఇప్పుడు. సో జనరలీ ఇలాంటి మూమెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే కనుక మన క్యాపిటల్ తీసేసుకోవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని హిస్టరీ చెప్తోంది మనకి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే 50% ఆఫ్ ద క్వాంటిటీ మీరు ఇక్కడ అమ్మేసి బ్యాలెన్స్ యూ షుడ్ రన్ ద పొజిషన్. ఇన్ఫాక్ట్ ఇది స్టాప్ లాస్ కూడా మస్ట్ 190 ఉంది, స్టాప్ లాస్ చాలా దూరం ఉంది. బట్ వీ డోంట్ హ్యావ్ చాయిస్. 140 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. రైట్ సార్. ఇది సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, E2E నెట్వర్క్ అలాగే సువెన్ లైఫ్ సైన్స్ NSDL లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. యా డెఫినెట్లీ అండి, బట్ ప్రైస్ పాయింట్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ E2E నెట్వర్క్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లోనే ఈ స్టాక్ అంటే మార్చ్ 2026 అంటే 2 months బ్యాక్ ఈ స్టాక్ చూస్తే కనుక 300 or 280 రూపీస్ ఉన్న స్టాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ 450 వరకు వెళ్ళి అరౌండ్ 390 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. అప్ టు 360 E2E నెట్వర్క్ అక్యూములేట్ చేయొచ్చు. సిమిలర్లీ సువెన్ లైఫ్ కూడా మనం చూస్తే ఆల్ టైమ్ హై నియర్ లో ఉంది ఈ స్టాక్ కూడా 297 or 299 అనేది లాస్ట్ ఇయర్ జూలైలో హై, అండ్ ఈ లాస్ట్ మంత్ హై కూడా 297. సో ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్స్ ని మనం చేజ్ చేయడం కన్నా డిప్స్ వచ్చినప్పుడు కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. అండ్ లాస్ట్ 3 months లోనే స్టాక్ 200 నుంచి 300 అంటే 50% పెరగటం చూసాం మనం ఆల్రెడీ. ఒక స్టీప్ కరెక్షన్ వచ్చి అరౌండ్ 230 వస్తే గానీ కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని సువెన్ లో చార్టికలీ అనిపిస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ 300 దాటింది అంటే కనుక 400 to 450 లెవెల్స్ 1 to 1.5 year లో ఓపెన్ అప్ అవుతాయి. అప్పుడు యూ షుడ్ ట్రై టు బై మోర్, అక్కడ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి. లేదంటే కనుక అంత పేషెన్స్ లేదు నాకు వెయిట్ చేసేంతకంటే కనుక 50% ఇక్కడ మీరు కొనొచ్చు 294 లో, అండ్ అప్ టు 230 బ్యాలెన్స్ 50% అక్యూములేట్ చేస్తే 1 to 2 years లో మంచి రిటర్న్స్ 2 స్టాక్స్ లో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, పద్మిని గారు కాల్ చేశారు. పద్మిని గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ గా బజాజ్ ఫైనాన్స్ SMS ఫార్మా తీసుకొచ్చాను. బజాజ్ ఫైనాన్స్ ఇంకోటండి SMS ఫార్మా నా దగ్గర ఆల్రెడీ 400 లో ఉన్నాయండి షేర్స్. ఎంతవరకు? సో బజాజ్ ఫైనాన్స్ మనం చూస్తున్నాం అండి లాస్ట్ 3 months గా ఇట్ హాస్ మూవ్ నోవేర్ అని చెప్పొచ్చు. సో దీని రేంజ్ అనేది 800 to 1000 దగ్గర స్ట్రక్ అవటం చూసాం. దీని ఆల్ టైమ్ హై కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో 1100 దాకా వెళ్ళటం చూసాం. సో ఈ స్టాక్ ఫర్దర్ గా టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మేబీ రేంజ్ అదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది 900 నుంచి 1100 మధ్యలో. సో ఈ 200 రూపీస్ లోనే ఎక్కువ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ మోర్ కనిపిస్తుంది. సో యాజ్ ఎ ట్రేడింగ్ యూ క్యాన్ యూజ్ ద స్టాక్, బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే కనుక ఇట్ విల్ టేక్ టైమ్ అనే చార్టికలీ సజెస్ట్ చేస్తున్నాయి. ఈవెన్ SMS ఫార్మా కూడా మీరు చీప్ లో అయితే కొనలేదండి, 400 లో కొన్నా అంటున్నారు కాబట్టి ప్రాబ్లీ యూ హ్యావ్ టు గివ్ ఇట్ ఎ టైమ్. సో మనం చూస్తున్నాం దాని రేంజ్ 440 to 370 మధ్యలో
ట్రేడ్ అవుతున్న దాఖలాలు కనపడ్డాయి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మనకి సరిగ్గా రాకపోవడం వల్ల 447 నుంచి ఆల్మోస్ట్ 350 వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. కరెంట్లీ 408 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మీకు అట్లీస్ట్ 1 year వ్యూ ఉండి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఈ స్టాక్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ 350 ఆ రేంజ్ వస్తే కనుక ఫర్దర్ గా ఎస్ఎంఎస్ ఫార్మా యాడ్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రాము గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. రాము గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. సిమెన్స్ ఎనర్జీ ఇండియా 3800 తీసుకున్నామండి. అది కంటిన్యూ చేయొచ్చు అంటారా, లేకపోతే టార్గెట్ ఎంత వరకు చూడొచ్చు అంటారు? డెఫినెట్లీ కంటిన్యూ చేయొచ్చండి. థీమే ఇప్పుడు అది నడుస్తుంది. పవర్ అండ్ ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఒకటి ఏంటంటే మీరు 3900 లో కొన్నారు కాబట్టి కొద్దిగా హై ప్రైస్ లోనే కొన్నారు. బట్ మీకు ఈవెన్చువల్లీ 1 to 2 years టైం ఉంది అనుకుంటే కనుక సిమెన్స్ ఎనర్జీ యూ క్యాన్ డెఫినెట్లీ కంటిన్యూ అనే నా సజెషన్. రైట్ సార్. అలాగే సార్, గత కొన్ని వారాలుగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లు సెక్టార్ రొటేషన్ ఆధారంగా కదులుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో షార్ట్ టర్మ్ నుంచి మీడియం టర్మ్ పెట్టుబడికి అనుకూలంగా గమనించాల్సిన అలాగే కొనుగోలు చేయదగ్గ ప్రత్యేకమైన షేర్లు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు సార్? కరెక్ట్ అండి. ఐ థింక్ మీరు ఐడెంటిఫై చేసిన ఇట్స్ అ గుడ్ థింగ్. మే నుంచి మనం చూసుకుంటే కనుక కంటిన్యూస్ సెక్టర్ రొటేషన్ ఈ 1.5-2 months లో లాట్ ఆఫ్ సెక్టర్స్ పెరగటం చేసాం. అదేవిధంగా సెక్టర్స్ ఏవైతే ఆల్రెడీ పెరిగాయో అవి కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో వన్ గుడ్ స్పేస్ ఇప్పుడు మనం చూస్తే కనుక మెటల్ స్టాక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ నేమ్స్ ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే కనుక 20-25% కూడా కరెక్ట్ అవటం చూసాం. సో ఆ కోల ఫ్రంట్ లైన్ స్టాక్స్ మనం తీసుకుని ఇక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ ఏదైతే బెటర్ గా ఉందో ఆ స్టాక్ కొంటే అడ్వాంటేజ్ అని నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ మనం తీసుకుంటే కనుక May 15th రోజు 224 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. కరెంట్లీ 186 ఉంది. దీని మల్టీ మంత్ లో చూస్తే కనుక 177, అంటే జనవరి లో వెళ్తే 177, అదే మనకు స్టాప్ లాస్ అవుతుంది. సో క్లోజ్ బిలో 175 స్టాప్ లాస్ పెట్టుకుని కరెంట్ మార్కెట్ ప్రైస్ 186 లో కొంటే కనుక జస్ట్ 10 రూపీస్ రిస్క్ ఉంటుంది. ఒకవేళ 2-3 ప్రైస్ పాయింట్ చూసుకుంటే కనుక డౌన్ లో కొనగలితే 5 రూపీస్ రిస్క్ తోటి ఆల్మోస్ట్ 20-30 రూపీస్ రివార్డ్ వచ్చే కైండ్ ఆఫ్ స్టాక్ టాటా స్టీల్ ఈ స్టేజ్ లో. సో ట్రేడింగ్ బెట్ కింద టాటా స్టీల్ ని అక్యుములేట్ చేయొచ్చు. బట్ స్టాప్ లాస్ 175 కింద కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈవెన్చువల్లీ ఇది ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక 210 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వెంకట్రావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. వెంకట్రావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. ఈ ప్రైస్ లో నెట్కో ఫార్మా కొనొచ్చండి? ఐ థింక్ వన్ ఆఫ్ ది అండర్ పర్ఫార్మింగ్ నేమ్ ని మీరు చూస్ చేసుకున్నారండి. బట్ అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్. సో ఈ స్టాక్ లోవర్ హైస్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న నేమ్ ఇది. ఈవెన్ లాంగ్ టర్మ్ చార్ట్స్ లో కూడా 2024 లో 1600 రూపాయలు హై వాల్యూన్ స్టాక్ విత్ ఇన్ 1 year 720 రావటం చూసినాం. సో ఇలాంటప్పుడు నాట్కోన్ చూస్ చేసుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. బట్ నాట్కోనే మీరు కొనాలంటే కనుక డెఫినెట్లీ అక్యుములేట్ చేయొచ్చు. ఎందుకంటే 810 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. కరెంట్లీ 930 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బిట్వీన్ 930 and 810 మీరు నాట్కో అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈవెన్చువల్లీ మీకు 1 year 2 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక అగైన్ 1250 to 1300 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 30% అప్ సైడ్ ఉంది అండ్ మేబీ 10% డౌన్ సైడ్ ఉంది. కాబట్టి మీరు నాట్కోనే కొనాలంటే అది యూ హ్యావ్ టు అక్యుములేట్ అప్ టు 810. రైట్ సార్. అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, హెక్సావేర్ టెక్ ప్రెసెంట్ ప్రైస్ లో కొన్నారంటండి. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ 12,200 దగ్గర కొన్నారండి సార్. హోల్డ్ చేయాలా అక్యుములేట్ చేయాలని అడుగుతున్నారు సార్. ఐటీ నేమ్ అస్సలు దే ఆర్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి. మీరు హెక్సావేర్ కొనాలి అంటే కనుక ఉన్నాయి అనుకుంటే కనుక ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆన్ ర్యాలీస్ అనే నా సజెషన్. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అన్ని కూడా మల్టీ ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి షుడ్ గెట్ అవుట్. స్వల్ప నష్టాలు ఉన్నా కూడా ట్రేడింగ్ బెట్ కింద ఐ షుడ్ ట్రై టు గెట్ అవుట్ అన్న ఉద్దేశం. ఈవెన్ అల్ట్రాటెక్ కూడా మీరు కొద్దిగా హై ప్రైస్ లోనే కొన్నారు. 12,500 అంటే ఆర్ 12,000 అంటే కనుక ఐ థింక్ మీ ప్రైస్ రావటాకే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఈ స్టాక్ అరౌండ్ 13,000 దగ్గర టాప్ అవుట్ అయ్యి ఇప్పుడు కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. డౌన్ సైడ్ ఆఫ్ ద జోన్ అరౌండ్ 10,000 దగ్గర ఉంది. అప్ సైడ్ మీరు కొన్న ప్రైస్ అరౌండ్ 12,300 ఆ రేంజ్ లో ఉంది. సో ప్రాబ్లీ మీకు ఇంకో 1-2 months లో మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ స్టాక్ ఈజ్ ఇన్ ట్రేడింగ్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. వైజాగ్ నుంచి మల్లేశ్వర్ గారు కాల్ చేశారు. మల్లేశ్వర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఈ ప్రైజ్ లోనే ఐఓసి కొనుక్కోవచ్చు సార్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. నెక్స్ట్ జేబిఎం ఆటో. ఐఓసి ఐ థింక్ ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద క్రూడ్ రిలేటెడ్ అంతా అయిపోయిందండి స్టోరీ. వాట్ ఎవర్ హాస్ హ్యాపెన్ టు ఐ మీన్ యుఎస్ వెస్టర్న్
ఏషియా క్రైసిస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అది తొలగిపోయింది. సో ఐఓసి లాంటి ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఆర్ మేబీ లిటిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి మోస్ట్ ఆఫ్ ద పాజిటివిటీ అనేది తగ్గిపోయింది. అన్లెస్ దెర్ ఇస్ అ బిగ్ నెగటివ్ న్యూస్ వస్తే తప్ప ఇది మళ్ళీ ఈవెన్చువల్లీ పెరిగే ఛాన్స్ అయితే ఇమీడియట్లీ కనపట్లేదు. సో దీనికన్నా దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి. సో యూ షుడ్ అవాయిడ్ ఐఓసి అని నా ఉద్దేశం. జేబీఎం ఆటో ఇస్ అ వెరీ గుడ్ నేమ్. సో స్టాక్ ఆల్రెడీ మీకు 704 దగ్గర ట్రేడ్ అవుతుంది. 3 months లో ఇస్ అరౌండ్ 477. ఈవెన్చువల్లీ ఈ స్టాక్ మనకి ఐ థింక్ 790 నుంచి 820 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 600 to 704 విత్ ఇన్ 15 days 20 days లోనే పెరిగింది కాబట్టి కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఏమాత్రం డిప్ వచ్చినా కూడా అప్ టు 660 జేబీఎం ఆటో మీరు కొనుక్కోవచ్చు. 1 to 2 quarters లో 900 రూపీస్ టార్గెట్ కూడా మనం వీ కెన్ అజ్యూమ్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గుంటూరు నుంచి సత్య గారు కాల్ చేస్తారు. సత్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే అండి. హెచ్డిఎల్ ఇంజనీరింగ్ 940 ఉంది సార్. ఒక కరెంట్ ఒక 12% లాస్ లో ఉన్నాను. ఒక 2 to 3 years టైం పీరియడ్ ఉంది. అలాగే కేనిస్ టెక్నాలజీస్ 4240 ఉన్నాయి. అది కరెంట్ 25% లాస్ లో ఉన్నాను. ఒక 2 to 3 years టైం పీరియడ్ ఉంది. దీన్ని ఎట్లాగో హ్యాండిల్ చేయొచ్చు. హెచ్బిఎల్ పవర్ మనం చూసామండి, లాస్ట్ నవంబర్ లో టాప్ అవుట్ అయింది 1120 దగ్గర. సో 613 కూడా లో రావటం చూసాం. మీరు అన్నట్టు కరెంట్లీ 820 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. హిస్టరీ చూస్తే కనుక 2023లో 80 రూపీస్ ఉన్న స్టాక్. సో 2-3 years లోనే ఎప్పుడైతే 10 times అవుతుందో నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 600, అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ మేబీ 1100 వచ్చే ఛాన్స్ ఉంది. సో అన్లెస్ ఈ రెండు లెవెల్స్ బ్రీచ్ అవుతే తప్ప నెక్స్ట్ బిగ్ మూవ్స్ అనేది స్టాక్ లో ఉండదు. కాబట్టి ఆ రేంజ్ లో ట్రేడ్ చేసుకోవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. కేన్స్ టెక్నాలజీ కూడా సిమిలర్ చార్ట్ అండి. 7800 టాప్ అవుట్ అవటం చేసాం. దాని తర్వాత నెక్స్ట్ టాప్ 7700. అంటే లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ రెజిమీలో ఉంది స్టాక్. సో ఈ స్టాక్ అట్లీస్ట్ మీకు స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక 5200 క్రాస్ అవుతేనే స్ట్రెంగ్త్ వస్తుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఐ థింక్ 2814 ఐ థింక్ లాస్ట్ ఇయర్ జూన్ 2024 జూన్ లో ఏదైతే ఉందో అది ఒక మంచి సపోర్ట్ ఉంది. కరెంట్లీ 3160 దగ్గర ఉంది. సో సపోర్ట్ జోన్ దగ్గర ఉంది కాబట్టి మీరు షుడ్ హోల్డ్ అనే నా ఉద్దేశం. బట్ 5200 ఆ రేంజ్ వస్తే కనుక సెల్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో దట్స్ అప్ టు యూ అండి. మీకు 2-3 years కన్నా వీ బిలీవ్ ఇన్ ప్రైస్ టార్గెట్స్ అండి యాక్చువల్లీ. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.